హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనాస్ కిచెన్ డైరీస్. ఈరోజు క్లైమేట్ చాలా బాగుందండి. ఇలాంటి చల్లని క్లైమేట్లో ఏదైనా వేడివేడిగా తినాలనిపించి నేను మా ఫ్రెండ్స్ ఒక డిష్ అయితే ట్రై చేసాం. అదే పాలక్ పన్నీర్ రైస్. ఇది హెల్దీ అండ్ టేస్టీ కూడా. ఎంత పాలకూర నచ్చని వాళ్ళకైనా సరే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. ముందైతే దీనికి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, పన్నీర్ అండ్ కాలీఫ్లవర్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. మీరు దాని ప్లేస్లో క్యారెట్స్ యాడ్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసేయచ్చు. క్యాప్సికమ్ మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఆరెంజెస్ కంటే కూడా ఎక్కువ శాతం వైటమిన్ సి ఉంటుంది. ఈ వైటమిన్ సి అనేది మనం తీసుకున్న ఐరన్ బాడీకి అబ్జార్బ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఈ మెథడ్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీరు ఎప్పుడైనా సరే ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు దాంతోపాటు వైటమిన్ సి కంబైన్ చేసి తీసుకోవడం వల్ల మీ బాడీకి ఐరన్ అనేది ప్రాపర్గా అబ్జార్బ్ అవుతుంది. దీన్ని డయాబెటిక్ వాళ్ళు, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఫాలో అవ్వచ్చు. బట్ కొంచెం పోర్షన్ కంట్రోల్ చేసుకొని తీసుకోవాలి, లేదు అంటే వైట్ రైస్ ప్లేస్లో బ్రౌన్ రైస్ ఆర్ క్వినోవా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీ కోసం స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం బటర్ వేసి కట్ చేసిన పన్నీర్ క్యూబ్స్ ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో కొంచెం ఆయిల్ అండ్ కొంచెం బటర్ వేసుకొని బిర్యానీ మసాలాస్ అన్నీ కూడా వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యే టైంలో మనం కాలీఫ్లవర్ని ఒక 50% బాయిల్ చేసుకుందాం. అండ్ ఇందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టి కుక్ అవ్వనిద్దాం. ఇది కొంచెం కుక్ అయిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ వేసి కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్పినాచ్ పేస్ట్ వేసి టేస్ట్కి తగినట్టు సాల్ట్, కారం, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్లో 15 minutes మగ్గనివ్వాలి. ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకొని బాయిల్డ్ రైస్ వేసి మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకొని దీని మీద కొంచెం కొత్తిమీర, కసూరి మేతి వేసి గార్నిష్ చేసుకుంటే పాలక్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. దీన్ని మీరు పెరుగు చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ రెసిపీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మీరు ట్రై చేసి మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.